ఒక్కటే ముఖ్యమంత్రి గారి చిన్న సెక్షన్. ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రాణ నష్టం జరగకూడదు. ఏదైనా ఆస్తి నష్టాలుంటే మినిమైజ్ కావాలి. ఈ రెండింటి దృష్టిలో పెట్టుకుని అందరినీ వర్క్ చేయమని చెప్పడం, ఎప్పటికప్పుడు ప్రజలకి ఆ తుఫాన్ యొక్క మూవ్మెంట్ ని తెలియజేసే విధంగా వ్యవస్థను కూడా క్రియేట్ చేయడం జరిగింది. పాఠశాల భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, ప్రభుత్వ వసతి గృహాలు అవన్నీ కూడా తాత్కాలిక పునరావాస కేంద్రాలకు ఏర్పాటు చేశారు. దాంట్లో త్రాగునీరు, ఆహారం, విద్యుత్తు అధికారులు ఆ విషయంలో జాగ్రత్త తీసుకుని గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉండారో వాళ్ళని ఆ ప్లేస్ నుంచి షిఫ్ట్ చేశారు. 101 వసతి గృహాలు, గురుకుల పాఠశాలలో ఉన్న 14,499 మంది పిల్లల్ని ఇంటికి పంపించేశారు. పశువులని సురక్షిత ప్లేస్ మార్చేదిగా ఏర్పాట్లు చేశారు. 616 పోర్టులని వెనక్కి విలిపించి వాటిన్నిటి కూడా క్రీక్స్ లో ఏర్పాటు చేశారు. క్రీక్స్ ప్రతి 2-3 గంటలకి ఎంత వర్షం పడుతుంది, జలాశయాల్లో ఎంత నీరుంది, ఎప్పటికప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేసి కమ్యూనికేషన్ ఇస్తారు. అదే విధంగా 269 రీహాబిటేషన్ సెంటర్స్ చాలా చక్కగా ఏర్పాటు చేశారు. 2189 హౌసెస్ ని, అంటే వీక్ గా ఉండే హౌసెస్, కచ్చా ఏరియాస్ లో ఉండేవి ప్యాచ్డ్ హౌసెస్, గోడలు వీక్ గా ఉండి ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క షెల్టర్స్ లో ఎక్కడైతే భోజనాలు ఏర్పాటు చేశారో, జనరల్ గా నేచర్ ఎట్టుంటదంటే ప్రజలు ఆ షెల్టర్స్ కి వచ్చి భోజనం చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళాలనుకుంటారు. పానీగండ ఏర్పాటు చేయమని పోలీసు వాళ్ళకి, రెవెన్యూ వాళ్ళకి ఇద్దరికి యాక్చువల్ గా ఆదేశించింది.